ఎస్, మీరు విజువల్స్ పైన చూస్తున్నారు. కాకినాడ మేక మాంసపు వర్తక సంఘాలన్నీ కూడా బంద్నైతే ప్రకటించాయి. అసలు ఆ బంద్ కారణం ఏంటంటే లోతుగా దర్యాప్తు చేయగా కొంతమంది దళారుల మధ్య జరుగుతున్నటువంటి నాణ్యత లేని మేక మాంసం దుకాణాలను మూయించాలని, నాణ్యతతో మేక మాంసం ప్రజలకు అందించాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు విజువల్స్ పైన చూస్తున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో వారి మాటలను మీరే వినండి. కాకినాడ మేకమాక సంఘం ప్రెసిడెంట్ బాబులు. ఇప్పుడు ఏంటంటే మేమంతా కమిలా కట్టేసామండి. దీని గురించి ఏంటంటే బయట కొట్లేమండి, బయట నుంచి వచ్చేస్తున్నారు. పిఠాపురం, కత్తిపూడి, గొల్లపురోలు, ఏలేశ్వరం వచ్చేసి 3 కర్రలు 2 కర్రలు పాతేసి కొట్లు పెట్టేస్తున్నారు, అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. మనకేమో అండి మనకి ఇక్కడ బ్యాట్ వస్తుందండి. ఇక్కడ అంటే స్టాంపులన్నీ అమ్మేస్తున్నారు. ఎక్కడో జరిగితేమో ఇక్కడ మేకల కమిలలో జరిగింది అంటున్నారు. దాని గురించి మేము అందరూ చాలా షాపులు కట్టేసామండి. మరి ఇక్కడ డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ పరీక్షించే కదా మేకని కోస్తారు. మరి అలా ఏం జరగట్లేదు ఇక్కడ. డాక్టర్ ఉండేవారండి ముందు, ఇప్పుడు లేరండి. అక్కడికైనా మేము జాగ్రత్త చూసుకుని వస్తామండి. ఇక్కడ మా కమేలాలో ఎప్పటి నుంచి డాక్టర్ లేరు? మీ డాక్టర్ లేరు, ప్రస్తుతం లేరండి. ఎప్పటి నుంచి లేరు? వచ్చారండి 6 నెలల నుంచి అలా లేరండి. ఆయన కూడా లేరు, ఇప్పుడు లేరండి. అక్కడ కూడా మేము జాగ్రత్త చేసుకుని వచ్చామండి. ఇప్పుడు మేము చేయలేక అలా బయట 600 అమ్మేస్తారండి, 800 అమ్మేస్తున్నారు బయట కొట్టు. మేక మాంసం వర్తక సంఘం వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. దీని కారణం ఏమిటి అంటే ఇక్కడ సంఘం వాళ్ళు కాక బయట ఏరియా వాళ్ళు, బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ శుభ్రంగా వ్యాపారం చేసేసుకుంటున్నారు. శుభ్రమైన మాంసం అమ్ముతలేదు. అసలు పనికిరాని మాంసం తీసుకొచ్చి తక్కువ ధరలకు అమ్మేయడం చేయడం చేస్తున్నారు. వాళ్ళకి ఇన్స్పెక్టర్లు ఎలా లైసెన్స్లు ఇష్యూ చేస్తున్నారో తెలియదు మాకు. వాళ్ళకి ఏం ముడుతున్నాయో ఏం చేస్తున్నారో మాకు అటువంటిది ఏమీ తెలియదు. వాళ్ళు శుభ్రంగా వచ్చి చెత్తా పొత్త అంతా అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. దాని నిమిత్తం దాన్ని అరికడదామని చెప్పి వాళ్ళ మేక మాంసం వర్తక సంఘం స్వచ్ఛందంగా మేము చాలా ప్రకటించాం. అంటే చెత్త బొత్త అంటే లేరకమైన మాంసం అమ్ముతున్నారు. ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? అసలు పనికిరాని మాసాలు స్టాంపింగ్ అన్నది ఏముండదు. వాళ్ళు ఎవరి పర్యవేక్షణలోకి వస్తున్నారో తెలియదు. వేరే ఊర్లు కిల్లంపూడి, పత్తిపాడు, రాజవొమ్మంగి అంత దూరం నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ అసలు అంత దూరం మాంసం అన్నది ప్రయాణమే చెయ్యకూడదు. ఓకే, ఎక్కడెక్కడ చేస్తున్నారు ఈ వ్యాపారాలు? ఎక్కడెక్కడ? రామూర్తి నగర్ ఏరియా చాలా అడుగున ఒక్కొక్క కొట్టు. మాంసం అన్నది చాలా విలువైంది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ 4 కర్రల మీద కట్టేసి అమ్మేసి కోడి మాంసం కాదు. దాన్ని చాలా శుభ్రంగా పెట్టి దాన్ని విక్రయించాలి. అలా విక్రయించకుండా ఎలా పడితే అలా పెట్టేసి అమ్మేసి నలుగురు రోడ్డు పక్కన దుకాణం అంటే రోడ్డు మీద ఉన్న డస్ట్ అంతా దాని మీద ఉంటుంది. మార్కెట్లో ఉన్న మాకే 100 జాగ్రత్తలు చెప్తారు మా ఇన్స్పెక్టర్లు. తెర కట్టండి, ఆషాఢం వచ్చిందంటే ఈగలు ముసురుతాయి, వల కట్టండి అని ఇన్ని చెప్తారు మాకు. మరి బయట వాళ్ళకి ఏం చెప్తా లేదేంటి? బయట నుండి మాసాలు వస్తున్నాయి కదండి, ప్రభుత్వం సహకరించాలండి బాబు. వాళ్ళు ఏం సహకరించడం లేదు. దానివల్ల బయట నుండి వచ్చి ఏ మాసాలు నిల్వ మాసాలు, సచ్చిన మాసాలు అన్నీ అమ్మేస్తున్నారండి. దానివల్ల మాకు బ్యాడ్ వస్తుందండి. దానివల్ల మేము ఇవాళ స్వచ్ఛంగా కట్టేస్తున్నామండి. దానివల్ల